ప్రజాసేవ ముసుగులో పచ్చమోక ప్రయోజనాల కోసం మాత్రమే పాటుపడే ముఠ ఒకటుంది. పార్టీలు ఏమైనా కావచ్చు, కానీ లక్ష్యం మాత్రం పచ్చమంద కోసం మాత్రమే పనిచేయటం. ప్రజాధనాన్ని అందిన కాడికి అందినట్టుగా దోచుకోవటం, నమ్మకానికి విశ్వసనీయతకి ఆమడ దూరంలో బతికేయటం. అదే పచ్చముఠ. ఎల్లో సైకోలు, పచ్చ రాక్షసులు, పచ్చముఖ, ఇలా చాలా పేర్లే ఉన్నాయి. కానీ వీళ్ళందరి దినచర్య రాజకీయం ముసుగులో రాబందుల్లా ప్రజల్ని పీకు తినడమే, వందల వేల కోట్ల రూపాయలు దిగమింగటమే. ఆ క్రమంలో వెన్నుపోట్లు పొడుస్తారు, నయవంచన చేస్తారు, తడిగుడ్డతో గొంతులు కోస్తారు. చివరకు బ్యాంకులకు కూడా టోకరా వేసే అక్రమ అవినీతి ఘన పార్టీలు వీళ్ళు. వీళ్ళ అసలు బతుకులు కాస్తో కూస్తో బయటపడేది ఎన్నికల అఫిడవిట్లోనే. దీనిపైనే ఇవాటి మ్యాగజైన్ స్టోరీ. నారా చంద్రబాబు నాయుడు వంచనకి, కుట్రలకి, కుతంత్రాలకు నమ్మిన వాళ్ళని నట్టేట ముంచటానికి దేశ రాజకీయాల్లోనే ఈయనకు పోటీ ఇచ్చే నాయకుడు ఎవ్వరూ లేరు. నోరు తెరిస్తే చాలు నేను నిప్పుని అంటూ దశాబ్దాలుగా తెలుగు ప్రజలను ఓదరగొట్టిన చంద్రబాబు బతుకంతా నయవంచనే. స్కిల్ స్కామ్లో ఇప్పటికే జైలు ఊచలు లెక్కబెట్టారు. కానీ అసలు రాజకీయ జీవితం ప్రారంభం నుంచే స్కాములు చేసిన ఘనత చంద్రబాబుది. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 24 క్రిమినల్ కేసులు ఉన్నాయి చంద్రబాబు మీద. అందులో 8 తీవ్రమైన అవినీతి కేసులు. ఇవన్నీ చంద్రబాబు నిప్పు కాదు, దేశంలోని అతిపెద్ద అవినీతి గబ్బు అని తేల్చి చెబుతున్నాయి. వంచన, కుట్ర, మోసం, దగా, కుయుక్తి, పన్నాగం, ద్రోహం, కపటత్వం, వెన్నుపోటు, కుటిలత్వం, ఇలా ఎన్ని పదాలనైనా ఉపయోగించండి. వీటన్నింటికీ యాప్ట్ అయ్యే పొలిటికల్ పర్సనాలిటీ దేశంలో ఒకే ఒకటి ఉంది. ఆయనే చంద్రబాబు నాయుడు. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఈనాటి వరకు బాబు ఎదుగుదల వెనక, గెలుపుల వెనక, కీలక మలుపుల వెనక ఒక కుట్ర ఖచ్చితంగా ఉంటుంది, ఒక వెన్నుపోటు ఉంటుంది. నిస్సిగ్గుగా వాడేసుకుని వదిలేయాలన్న నీచమైన ఎత్తుగడ ఉంటుంది. చంద్రబాబు నాయుడు 45 ఏళ్ల రాజకీయ జీవితం మొత్తాన్ని తరచి చూడండి. కనిపించేదంతా కన్నింగ్ పాలిటిక్సే. ఏలేరు భూముల స్కామ్ నుంచి మొదలు పెడితే అధికారంలో ఉన్న ప్రతిసారి కుంభకోణాల మేళా చేస్తూ వచ్చారు చంద్రబాబు. తనని నమ్మిన ప్రజలను ఎగతాళి చేస్తూ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగేశారు. 2014లో గెలిచిన తర్వాత ఈ అవినీతి అనకుండా తన విశ్వరూపాన్ని చూపించేశారు. సీఎం పదవిలో కూర్చొని 3 నెలలు కూడా కాకముందే స్కిల్ స్కామ్ కి స్కెచ్ గీశారు చంద్రబాబు. అవును మరి, మంది సొమ్ము దిగమింగటానికి వెయిట్ చేయటం అంటే చంద్రబాబుకి అస్సలు ఇష్టం ఉండదు. అదే స్కిల్ స్కామ్ కేసులో పక్కా సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయి జైలు ఊచలు కూడా లెక్కబెట్టారు. కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న చంద్రబాబు తన ఎన్నికల అఫిడవిట్లో తనపై మొత్తం 24 క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు. 24 క్రిమినల్ కేసుల్లో 8 కేసులు తీవ్రమైన అవినీతి ఆరోపణలతో కూడినవి. వాటిలో ఒకటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్. ఇక ఉచిత ఇసుక పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం, మద్యం డిస్టిలరీలు, బ్రాండ్లకు అక్రమంగా అనుమతులు ఇవ్వటం, రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ కాంట్రాక్ట్ జారీలో అక్రమాలు, రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణానికి సంబంధించిన కేసులు తనపై విచారణలో ఉన్నట్టు చంద్రబాబు అఫిడవిట్లో తెలిపారు. చంద్రబాబు చేసిన ప్రతి స్కామ్ లోనూ ఆయనే సూత్రధారి అని, అందుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను దర్యాప్తు సంస్థలు పక్కాగా సేకరించాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్కాములన్నింటిలోనూ చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయమని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్న తరుణంలోనే ఎన్నికల అఫిడవిట్లో తనపై ఉన్న కేసులను వివరించారు చంద్రబాబు. 3 పర్యాయాలు సీఎం పదవిని వెలగబెట్టారు చంద్రబాబు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. అయినా సరే చంద్రబాబు కుప్పంకి చేసిందేమీ లేదు. కుప్పం అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు చంద్రబాబు. అందుకే ఈసారి కుప్పంలో చంద్రబాబుకి ఓటమి తప్పదని రాజకీయ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కుప్పం మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ ఏ పాటిదో ఆయన ఎన్నికల అఫిడవిట్ చెప్పకనే చెప్పింది. కుప్పంలో 95 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నట్లు అఫిడవిట్లో చెప్పారు చంద్రబాబు. ఈ 35 ఏళ్లలో చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకోలేదు. కుప్పాన్ని కేవలం ఓట్ల యంత్రంగానే చూస్తూ వచ్చారు. ఇన్ని దశాబ్దాలుగా తనను గెలిపిస్తున్న నియోజకవర్గంలో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన కూడా ఆయనకి ఎప్పుడూ రాలేదు. 1984లో టీడీపీలో చేరగానే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో స్థలం కొని అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోనూ ఆయన సొంతిల్లు కట్టుకోలేదు. తాను రాజధానిని నిర్మిస్తానని గొప్పలు చెప్పుకున్న అమరావతిలోనూ కట్టుకోలేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా ఉండగానే హైదరాబాద్ లోనే మరో అత్యాధునిక భవంతిని నిర్మించుకున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత కుప్పం అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. కుప్పంని మున్సిపాలిటీ చేసింది వైఎస్ జగనే. కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ గా చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదే. ఇక కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన హంద్రీనీవా జలాలు అందించింది కూడా జగన్మోహన్ రెడ్డే. 2019 నుంచి కుప్పంలో జరిగిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీనే గెలుస్తూ వస్తోంది. దీంతో రాష్ట్ర ప్రజలే కాదు, కుప్పం ప్రజలు కూడా తనను చీకొడుతున్నారని గ్రహించిన చంద్రబాబు అప్పుడప్పుడు కుప్పంలో పర్యటించడం మొదలుపెట్టారు. కుప్పంలోనే ఇల్లు కట్టుకుంటానన్నారు. ఇంటి పనులు మొదలుపెట్టారు. సాధారణంగా సొంత ఇంటి నిర్మాణం నెలల వ్యవధిలో పూర్తవుతుంది. కానీ ఇంటి నిర్మాణం ప్రారంభించి ఏడాదిన్నర దాటినా కుప్పంలో ఇంటి నిర్మాణం పూర్తి కాలేదు. అదే విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కుప్పం ప్రజలను మభ్యపెట్టడానికే ఇంటి డ్రామా ఆడుతున్నారని, లేకపోతే ఇన్నాళ్లు అవుతున్నా ఎందుకు ఆ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయరంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అధికారంలో లేకపోయినా ఆదాయానికి మాత్రం చంద్రబాబుకి లోటేం లేదు. గత 5 ఏళ్లలో భువనేశ్వరి ఆస్తుల విలువ ఏకంగా 40% పెరిగింది. 2014లో 176 కోట్లున్న వారి ఆస్తుల విలువ 2019 ఎన్నికల అఫిడవిట్లో 700 కోట్ల రూపాయలుగా చూపించారు. చంద్రబాబు భువనేశ్వరి ఆస్తుల విలువ 936 కోట్ల 58 లక్షల రూపాయలుగా అఫిడవిట్లో తెలిపారు. భువనేశ్వరికి 1.84 కోట్ల విలువైన బంగారం, 1.09 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాభరణాలు, 30 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు తెలిపారు. అప్పులు 10.31 కోట్లుగా పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్ గా చంద్రబాబు పేర్కొన్న 24 క్రిమినల్ కేసులకు సంబంధించి ఆయన వరుసగా జైలుపాలు కావటం ఖాయమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇన్ని రకాలుగా మోసాలు చేయవచ్చా? ప్రజలని వంచవచ్చా? పచ్చ రాక్షసుల అక్రమాలు చూస్తే ఎవరికైనా మొదట వచ్చే సందేహం ఇదే. పారిశ్రామికవేత్తల ముసుగులో బ్యాంకులకు కన్నం వేస్తారు. వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దిగమింగుతారు. రాజకీయ పార్టీల జెండాల నీడలో జల్సా చేస్తారు. రుణ ఎగవేతదారుల ముసుగులో ఉన్న దేశ ద్రోహులు పచ్చముఠాలో చాలా మందే ఉన్నారు. క్రిమినల్ కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఫెమా కేసులు, కుట్ర కేసులు, మోసం కేసులు, ఫోర్జరీ కేసులు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో దొంగల పడ్డారు అన్న టైటిల్కి బ్రాండ్ అంబాసిడర్స్ పచ్చమూకే. పచ్చముఠ ఎన్నికల అఫిడవిట్స్ చూస్తూ ఉంటే ఒక్కొక్కరిపై ఉన్న కేసులు, ప్రజాసేవలు వారికెంత చిత్తశుద్ధి ఉందో చెప్పకనే చెబుతున్నాయి. రఘురామకృష్ణరాజు అవకాశవాద రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. విశ్వసనీయతకి ఆమడ దూరంలో తన ఉనికిని చాటుకోవటంలో చంద్రబాబుతో పోటీ పడుతూ ఉంటారు రఘురామకృష్ణరాజు. పచ్చముఠ సభ్యుడిగా తనను తాను చూసుకొని మురిసిపోవటం తప్ప ప్రజాసేవ ఊసే పట్టని వ్యక్తి రఘురామకృష్ణరాజు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడానికి ఏళ్లకు ముందే తానే ఆ కూటమి అభ్యర్థిని అంటూ చాలా హడావుడి చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కూటమిలోని పార్టీలన్నీ రఘురామకృష్ణరాజుని కరివేపాకులా తీసిపారేశాయి. ప్రజాక్షేత్రంలో ఏమాత్రం పట్టులేని ఆయనతో మాకేంటి అవసరం అన్నట్లు వ్యవహరించాయి. చివరకు దిక్కుమాలిన రాజకీయాలు చేయటంలో ఇద్దరికీ ఉన్న పోలికే చంద్రబాబుని, రఘురామకృష్ణరాజుని కలిపాయి. అలా టీడీపీ కండువా వేసుకున్న రఘురామకృష్ణరాజు ఉండి అభ్యర్థిగా టీడీపీ అధికారికంగా ప్రకటించక ముందే నామినేషన్ వేసేశారు. ఆయన ఎన్నికల అఫిడవిట్ ని పరిశీలిస్తే చంద్రబాబు నీడలో తన ఉనికిని చాటుకోవటానికి ఎందుకు అంత తహతహలాడిపోయారో అర్థమైపోతుంది. కుట్ర, మోసం, ఫోర్జరీ ఇలా సార్ మీద ఉన్న కేసులు అన్ని ఇన్ని కావు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్రాల్లో రఘురామకృష్ణరాజుపై మొత్తం 19 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో సిబిఐ కేసులు కూడా ఆయనపై ఉన్నాయి. సైబరాబాద్ లో వ్యక్తిని కిడ్నాప్ చేసిన ఘటనలో నేరపూరిత కుట్ర ఆరోపణలతో పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల పోలీస్ స్టేషన్ లో పెనుమంట్ర పోలీస్ స్టేషన్ పరిధిలో రఘురామకృష్ణరాజుపై కేసులు నమోదయ్యాయి. ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ గా ఉండి ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించటం, 25 కోట్ల చెల్లింపులు చేయలేదు. దీనిపై మహారాష్ట్రలోని థానేలో ఉన్న ఆర్థిక నేరాల విభాగం 2022 జనవరి 27న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించి హైదరాబాద్ కోర్టులో 2 కేసులు, ముంబై కోర్టులో 1 కేసు కొనసాగుతున్నాయి.
మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడినందుకు చింతలపూడి, మంగళగిరి, భీమవరం, కోడూరు, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, నర్సాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశారు. కుట్ర, మోసం, ఫోర్జరీ చేశారని ఎస్బీఐ ఇచ్చిన ఫిర్యాదుపై పంజాబ్ నేషనల్ బ్యాంకును, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ను మోసం చేయడంతో ఢిల్లీలో సీబీఐ కేసులు నమోదు చేసింది. ఫెమా చట్టం ఉల్లంఘన కింద 40 కోట్లు జరిమానా విధించిన కేసు తెలంగాణ హైకోర్టులో కొనసాగుతోంది. చూశారుగా, కిడ్నాప్ నుంచి ఫెమా చట్టం ఉల్లంఘించడం దాకా రఘురామకృష్ణరాజుపై లేని కేసంటూ లేదన్నమాట. అలానే వివిధ బ్యాంకుల్లో రఘురామకృష్ణంరాజు, ఆయన సతీమణి పేరిట 12 కోట్ల 60 లక్షల రూపాయలు అప్పులు ఉన్నట్లు తెలిపారు. పచ్చ బ్యాచ్ లో మరో కీలక నాయకుడు సుజనా చౌదరి. పచ్చముఠా ప్రయోజనాలు కాపాడటంలో ఈయనకున్న చిత్తశుద్ధి ఎంత గొప్పదంటే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి పాలైన వెంటనే చంద్రబాబు ఆదేశాలతో బీజేపీలోకి జంప్ అయిపోయారు. పసుపు కండువా తీసేసి కాషాయ కండువా వేసేసుకున్నారు. పేరుకి బీజేపీ నాయకుడే, కానీ చంద్రబాబు కనుసన్నల్లోనూ ఆయన పనిచేస్తున్నారన్నది ఓపెన్ సీక్రెట్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరి పచ్చముఠా నాయకుడుగానే కాదు, బ్యాంకులను ముంచిన నేతగా కూడా తన ఉనికిని చాటుకుంటూ వచ్చారు. తాజాగా సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దివాలా పరిష్కారకర్తను నియమిస్తూ ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయన ఆస్తుల క్రయ విక్రయాలను నిలిపివేసింది. స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎస్బీఐలో 500 కోట్లు రుణం తీసుకుంది. దీనికి సుజనా చౌదరి వ్యక్తిగతంగా గ్యారంటీ ఇచ్చారు. దీంతో సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియ ప్రారంభించి పరిష్కారాన్ని చేపట్టాలని ఎస్బీఐ 2021లో ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఎన్సీఎల్టీ బెంచ్ విచారణ జరిపి దివాలా ప్రక్రియకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరి తన ఎన్నికల అఫిడవిట్ లో తన స్థిరాస్తుల విలువ కేవలం 34 లక్షల రూపాయలే అని తెలిపారు. చరాస్తుల విలువ 1,18 లక్షలేనట. ఇక కేసుల విషయానికొస్తే 2016లో మనీ లాండరింగ్ చట్టం కింద సుజనా చౌదరిపై ఈడీ కేసు నమోదు చేసింది. చెన్నై కోర్టు పరిధిలో ఈ కేసు ఉంది. అలానే ఎన్నికల సంఘం నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడంలో విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెలలో 2 కేసులు నమోదయ్యాయి. 2021లో నెల్లూరు జిల్లా కావలి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కేసు నమోదైనట్లు తన ఎన్నికల అఫిడవిట్ లో సుజనా చౌదరి వెల్లడించారు. చంద్రబాబునే ఆదర్శంగా తీసుకుని కేసుల మీద కేసులతో చెలరేగిపోతున్న పచ్చ కండువాల వివరాలను మరో షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. సామాజిక న్యాయం అన్నది నినాదం కాదు, అది మా విధానమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరూపించారు. కానీ దళితులను అవమానించటం, దూషించటం, ఆ క్రమంలో నమోదైన కేసులను చూసి గర్వపడటం పచ్చ రాక్షసులకు అలవాటుగా మారింది. ఒకరేమో దేశమంతా మద్యం వ్యాపారం చేస్తారు, కానీ పాపం ఆయన చేతిలో కేవలం 18,500 రూపాయల నగదు మాత్రమే ఉందట. మరొకరేమో తన భార్య పేరిట 2 పాన్ కార్డులను మెయింటైన్ చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చట్టాన్ని వెక్కిరిస్తూ, న్యాయ వ్యవస్థని చులకన చేస్తూ, ప్రజలను ఎగతాళి చేస్తూ పచ్చమూక తమ పైశాచికత్వాన్ని చాటుకుంటూనే ఉంది. గంటా శ్రీనివాసరావు ప్రతిసారి నియోజకవర్గాన్ని మార్చడం చాలా అలవాటైన నాయకుడు. ఈ అలవాటుని అక్కడితోనే ఆపలేదు. పాన్ కార్డులను కూడా మార్చుతూ చట్టాన్ని ఎగతాళి చేయడం దాకా తీసుకొచ్చేశారు. భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన గంటా తన అఫిడవిట్ లో భార్య శారద పాన్ నంబర్ ని ఏబీపీపీజీ 2216A పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు నాటి అఫిడవిట్ లో తన సతీమణి శారద పాన్ నంబర్ ఏబీపీపీజీ 2215A పేర్కొన్నారు. అంటే 2215A 2216A నంబర్లతో దాదాపు ఒకేసారి 2 పాన్ నంబర్లను తీసుకున్నట్లు దీన్ని బట్టి స్పష్టమవుతోంది. ఆదాయ పన్ను శాఖ చట్టం ప్రకారం నగదు లావాదేవీలు 2 లక్షలకు మించి జరగకూడదు. ఒకవేళ జరిగితే అది నేరమవుతుంది. అయితే గంటా శ్రీనివాసరావు తన సతీమణి పేరుతో 2018లో భీమునిపట్నం పరిధిలో భూమిని కొన్నప్పుడు పెద్ద మొత్తంలో నగదు రూపంలోనే చెల్లించడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి. 92,98,000ను నగదు రూపంలోనే ఇచ్చినట్టు చూపించారు. అంతేకాకుండా మరో 25 లక్షలను ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపి సర్వే నంబర్ TS నంబర్ 1490
బ్లాక్ నంబర్ 17 వార్డు నంబర్ 24లోని 1936 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇంత భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపితే పాన్ నంబర్ను పేర్కొనడంతో పాటు ఐటీ రిటర్న్స్ ను దాఖలు చేయాల్సి ఉంటుంది. కానీ గంటా శారద 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు ఏ ఒక్క సంవత్సరంలోనూ ఐటీ రిటర్న్లు దాఖలు చేయలేదు. వాస్తవానికి ఆ పాన్ నంబర్లను చూసినప్పుడు రెండూ ఒకే సమయంలో తీసుకున్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే ఐటీ రిటర్న్ల కోసం ఒకటి, భారీ నగదు లావాదేవీల కోసం మరొకటి వినియోగిస్తూ ఉండవచ్చని, ఆ రెండింటినీ చెక్ చేస్తే ఆదాయపు పన్నును మోసం చేసిన వ్యవహారాలు చాలా వరకు బయటపడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఇలా 2 పాన్ నంబర్లను కలిగి ఉండటం నేరమని, మంత్రిగా పనిచేసిన గంటాకు ఇది తెలియనిదేమీ కాదని, కావాలనే ఇలా చేస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తాజా అఫిడవిట్ ప్రకారం గంటాపై 7 కేసులున్నాయి. ప్రజాసేవ కన్నా నోటి తీటతో, దురహంకారంతో పచ్చముఠాలో ఉనికిని చాటుకునే నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు. దళితులపై దూషణలు చేయడం, అధికారులపై చిందులు వేయడం పరిపాటిగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే అయ్యన్న పాత్రుడిపై 17 కేసులు సైతం నమోదయ్యాయి. ఉమ్మడి విశాఖలోనే కాకుండా రాష్ట్రంలో పలు చోట్ల ఆయనపై కేసులు ఉన్నాయి. ఇక టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి తన చేతిలో కేవలం 18,529 రూపాయలే నగదు ఉన్నట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆయన దేశవ్యాప్తంగా పేరున్న మద్యం వ్యాపారి. కానీ చేతిలో పట్టుమని 25,000 రూపాయలు కూడా లేని దుస్థితి అంటూ రాజకీయ వర్గాల్లో జోక్స్ పేలుతున్నాయి. విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు ఎన్నికల అఫిడవిట్ లో తన కేసుల చిట్టా విప్పారు. 2006 నుంచి 2024 ఏప్రిల్ వరకు వివిధ ప్రాంతాల్లోని పలు స్టేషన్లలో తనపై 23 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. 2006 నుంచే తనపై కేసులు ఉన్నప్పటికీ 2014-2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో వీటి ప్రస్తావన తేలేదు. భార్య, కుమారుడితో పాటు తన పేరిట మొత్తంగా 98.53 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్టు వివరించారు. పచ్చముఠాలోని నాయకుల మీద ఉన్న కేసుల చిట్టా చూస్తుంటే చట్టాలను వెక్కిరిస్తూ, వ్యవస్థలను హేళన చేస్తూ వాళ్లు సాగించిన అక్రమాల దందాన్ని పరిశీలిస్తుంటే అసలు పచ్చమూక ప్రజాక్షేత్రానికి ఎందుకు దూరమైపోయిందో స్పష్టమైపోయింది. ఒకవైపు 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు జయహో జగనని నినదిస్తుంటే, మరో ఘోర ఓటమి తప్పదని అర్థమైన పచ్చ రాక్షసులు కొత్త కుట్రలు చేయడానికి విఫల ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.